చేసి విత్తారు. ఎనభై నుండి 85 రోజుల పంటకాలం కలిగిన ఈ నూతన మినుము రకం ఈయన క్షేత్రంలో 65 రోజులకే అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఎడంగా వరుసల్లో విత్తటం వల్ల ఒక్కో మొక్కకు 80 నుండి 200 కాయలకు పైగా కనబడటం విశేషం. ఈయన పొలం చూసిన తోటి రైతులు ఏమంటున్నారో విందాం. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరండి? విసార్ రాంబాబు అండి. యంగ్ ఎనర్జెటిక్గా కనపడతా ఉన్నారు. చదువుకుంటున్నారా? అయిపోయిందండి. డిగ్రీ కంప్లీట్ చేసాము. బీఎస్సీ కెమిస్ట్రీ చేసాము. బీఎస్సీ కెమిస్ట్రీ చేసి వ్యవసాయంలోకి వచ్చారా? అవునండి. గ్రేట్. వ్యవసాయం ఎందుకు మీకు అంత ఆసక్తి కలిగింది? ఏదైనా సొంతంగా దాంట్లో మనం డెవలప్ చేసుకోవాలనే ఉద్దేశంతో వ్యవసాయం సాధించే విధంగా ఉందండి. ఇది ఫ్యూచర్లో మంచి యత్నంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందనిపిస్తుంది. టీబీజీ 141 రకం పల్లాకు వైరస్ తెగులును సమర్థవంతంగా తట్టుకుంటుంది. టీబీజీ 104 రకంతో దీన్ని పోల్చి చూసుకోవచ్చని, అన్ని సీజన్లలో ఈ రకాన్ని సాగు చేయవచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఇప్పటి వరకు తాను అనేక రకాలు సాగు చేశానని, కానీ టీబీజీ 141 రకం అద్భుతంగా ఉందని రైతు ఉప్పల బసవారావు కర్షక మిత్రతో అనుభవాలు పంచుకున్నారు. ఉప్పల బసవరావు గారు నమస్తే అండి. నమస్తే సార్. మీ మినుము పంట చూస్తుంటే అద్భుతంగా కనిపిస్తూ ఉంది. కొత్త వెరైటీ టీబీజీ 141 వేశారు. చెట్టు నిండా కాయలే, పంట కూడా చాలా అద్భుతంగా పెరిగింది. సాగు మీకు ఎలా ఉంది? ఇది ఈ సంవత్సరం కొత్తగా మినీ కిట్ ఇచ్చారు సార్. మినీ కిట్ ఇస్తే గింజలు నాటిచ్చాను సార్. ఎక్కువ వైశాల్యంలో చాలా అద్భుతంగా ఉందండి. ఇంతకు ముందు 104 ఇట్లా కొన్ని వెరైటీలు ఇచ్చారండి మినీ కిట్లు, తిరుపతి వెరైటీలు. వాటన్నిటికన్నా కూడా ఇది చాలా బాగా ఉందండి. అవి బాగానే ఉన్నాయి, ఇది ఇంకా బాగా ఉందండి. తిరుపతి వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి టీబీజీ 104, 129 ఆల్రెడీ బాగా పాపులర్ లో ఉన్నాయి. అవునండి. దాన్ని మించి కనిపిస్తా ఉంది ఇది. అవును సార్, అవును. వాటిని కూడా మినీ వేసాను సార్. వాటికన్నా ఈ ఇంకా అద్భుతంగా కనపడుతుందండి. గుత్తికి 7-8 కాయలు అట్లా వచ్చినాయి సార్. ప్రస్తుతం మొదటి మినీ కిట్ దశలో ఉంది ఇది. అవును సార్. మరి మీరు విత్తనం ఎలా తీసుకుంటున్నారు? విత్తనాలు గవర్నమెంటే మినీ కిట్స్ ఇచ్చారు సార్. అంతా కలిపిన ఒక కేజీ 16 సెంటు 17 సెంటుకి నాటారు సార్. ఎలా నాటారు ఇది? బెజ్జాలు వేసి దాంట్లో గింజలు వేసాను. ఒక గింజ 2 గింజలు అట్లా వేసాను సార్. మీరు మాగాండ్లు వేశారు. అవును సార్. దీన్ని దేనికి అనుగుణంగా ఇది మెట్టకు కూడా అనుకూలమైన అన్నారు సార్ సైంటిస్టులు. నేను మాకు మెట్టలేదు కనుక మాగట్టని వేసానండి. ఇప్పుడు 65 రోజులు పంట అండి. చాలా అద్భుతంగా ఉంది. వైఎంవి అసలు లేదండి. పల్లాకు అనేది ఒక కాకు కూడా రాలేదు. చీడపేడలు కూడా పెద్దగా లేదండి. కాయలు నూగు ఉండమంటే ఏమో మామూలుగా మందులు వాడానండి కొద్దిగాను. ప్రతి కాండానికి 5-6 గుత్తులు వచ్చినాయండి. గుత్తికి ఓహో కొమ్మకి 7-8 కాయలు చూడండి. కాయలు ఉన్నాయి. చెట్టు బాగా వెడల్పుకి వెళ్ళిందండి. పోతే కాండం ఎత్తుగా ఉంది, దృఢంగా ఉంది. వేరు వ్యవస్థ కూడా చూడండి ఎంత ఉందో. చెట్టు ఎత్తు ఎంత పెరిగిందండి ఇది? చెట్టు సుమారుగా ఒక 2 అడుగుల వరకే ఉంటుందండి. ఇది మెషిన్ కటింగ్ కూడా అనుకూలమేనండి. కాయలు వచ్చేసి ఈ చెట్టు చూస్తే సుమారు అన్ని చెట్లు ఒకటిగానే ఉంటాయండి. సుమారు 85 నుంచి 100 కాయలు ఉన్నాయండి. ఒక్కొక్క కన్నులో మీరు ఎంత విత్తనం వేశారు? ఒక్కో చోట 1 పడిందండి, ఒక్కో చోట 2 పడ్డాయి, ఒక్కో చోట 3, అంతే. 3 దాటలేదండి ఎక్కడ. పంటకాలం 80 రోజులు, 80 నుంచి 85 రోజులండి. ఇంకా 10-15 రోజులు ఉంటుందండి. ఇది 104, 129 కన్నా హైట్ ఉందండి. గుత్తిగా కాపు ఎక్కువ గుత్తులుగా వచ్చింది. అవి బాగానే ఉన్నాయి కానీ ఇంకా అద్భుతంగా ఉంది. ఇదిగో సార్, చేనంతా ఇంతే సార్. పొలం అంతా ఇంత ఇట్టగా ఉంది. 3 మొక్కలు ఉన్నాయి. 3 ఉన్నాయండి. 30 మొక్కలు దిగుబడి కనపడతాం. 30 దిగుబడి చూడండి సార్. కాయ లావు అండి. మీరు 6-7 కాయలు అన్నారు. 10 కూడా ఉన్నాయండి. 10 కూడా ఉన్నాయి సార్ గుత్తుల్లో. గింజ లావు ఉందండి. కాయ దృఢంగా ఉంది. కొంచెం పొడుగు ఉందండి. నూగు ఉంది. ఈ చెట్టు చూడండి సార్. ఇది ఇంచుమించు 200 కాయ కూడా కనపడుతుంది. దీన్ని చూసారా ఎన్ని పంగలో చూడండి. దీనికి ఎంత కెపాసిటీ ఉంది సార్. దీనికి ఇత్తనానికి 10 పంగల వరకు ఉన్నాయి. 10 పంగలు ఉన్నాయండి. మొక్క బలంగా పెరిగితే కాసే గుణం ఉంది. కాసే గుణం ఇంకా అదనంగా ఉందండి. ఒకసారి ఆకులు తీసి చూద్దామండి. అట్టా సార్. ఎన్ని పంగలు ఉన్నాయి చూడండి. కనీసం 10 పంగలు ఉన్నాయి. చూసారా, బలం ఉంటే దీని వీల్డింగ్ ఎంతో లెక్కలైనట్టుగా ఉందండి. చాలా అద్భుతంగా ఉంది కదండి. చూడండి, ఒకే చెట్టు, రూట్ వ్యవస్థ బాగుంది. చేను లోపలదండి. మధ్యలో చెట్టు అండి ఇది.
ఇట్లా కొమ్మలు ఎక్కువేసి గుత్తు కాపు వచ్చిన విత్తనం బాగా పండుద్దని మా రైతుల నమ్మకం అండి. అట్లాగే ఇది ఇంకా అద్భుతాలు సృష్టించవచ్చండి బలంగా ఉంటే. కాండం చూడండి సార్, ఇంత ఎత్తుందండి. మిషన్కి కూడా అనుకూలం, అన్ని కాలాలకు అనుకూలం అయిందని చెప్పారండి సైంటిస్టులు. మెట్టకి మాగానికి సమ్మర్లో కూడా వేయమన్నారు సార్ దీన్ని. ఇది విత్తనం కూడా లావు అండి, 104, 129 కన్నా కూడా ఇంచుమించు సుమారుగా 645 అంటే బండ పాలిష్ అంటాం కదండి, ఆ సైజులో ఉండే చూడండి. ఇది ముందు రైతులను బాగా ఆనందపరిచే విత్తనం లాగా తయారవుద్దండి. ఇది ఎకరానికి ఎంత దిగుబడి వచ్చావు? ఎకరానికి నేను సుమారు అనుకోవటం 10-12 క్వింటాల్లో ఉంటుంది అనుకుంటున్నాను అండి. సో మీ పంట విత్తిన విధానం మొక్క చాలా వెడ ఉంది. అవును సార్. ఎలా విత్తారు దీన్ని బెజ్జాలు వేసండి, 0 టిల్లేజ్ అనండి, దుక్కి దమ్ము ఏం లేదు. ముందు ఏదో కలుపు ముందు కొట్టాం సార్, స్టాంపు కొట్టేసినాక దాని మీద బెజ్జాలు వేసేసి. బెజ్జాలు ఎలా వేసారు? 9 అంగుళాలు ఎడంలో సాలుకి మధ్యలో పెట్టి ట్రాక్టర్తో వేసానండి. మార్కర్తో తీసుకొచ్చేసారు? మార్కర్తో వేసానండి. మార్కర్తో ఎందుకు వేస్తున్నారు మీరు? అది యూనిఫామ్గా ఉంటుంది సార్, మనిషి కన్నా కూడా లోతు వెడల్పు మొక్కంతా యూనిఫామ్గా ఉంటుంది. బెజ్జం ఉంటే మరి హోల్ అలా ఉండి విత్తనం మొలుసుద్దండి. విత్తనం మొలుసుద్ది, పోతే మంచు కూడా దాంట్లో కారి చెట్టు బలం అవటానికి కారణం ఉంది. మనం తడి లేకపోయినా ఇబ్బంది రాదండి. ఒక్కోసారి మంచులో ఎక్కువ పడితేను విత్తనం ఉంటుందండి. నాటే విధానం వలన కూడా కొంత దిగుబడులు పెరుగుతాయండి. ఇటు చూడండి సార్, ఇదిగో ఈ చెట్టు చూడండి సార్, ఇది బెజ్జం వేసి బెజ్జంలోంచి గింజలు వేసాం సార్. దీనివలన చెమ్మ శాతం బాగా ఉంటుంది, మంచు దాంట్లోకి దిగి చెట్టు చూడండి సార్ అద్భుతంగా కాసేసింది. ఈ బెజ్జాలు పెట్టే విధానంలో ఎకరానికి ఎంత విత్తనం పడుతుంది? ఎకరానికి వచ్చేసి 6 నుంచి 8 కిలోలు పడుతుందండి. మామూలుగా అయితే 16-20 కిలోలు. 20 కిలోలు 20 పైన చల్లుతున్నారండి, రకరకాలు చల్లుతున్నారు. ఈ పద్ధతి చేస్తేనండి మొక్కల సాంద్రత సమానంగా ఉండి సమాన వేయడంలో బాగా దిగుబడి రావడానికి అవకాశం ఎక్కువ ఉందండి. ఇది కొంచెం హోదా ఇదేది వచ్చితే సెంచురియన్ లాంటిది కొట్టామండి. ఎన్ని రోజులకి? 23-24 ఆ రేంజ్లో కొట్టామండి. అప్పుడు తడి కూడా పెట్టాం సార్ కొద్దిగా. నేల తడి పెట్టినాక పురుగు మందు కొట్టానండి. ఫస్ట్ క్లోరో కొట్టానండి, తర్వాత రెమాన్ లాంటిది కొట్టాను. పోతే ఆకు దీనికి వెళ్తే సాఫ్ ఒకటి కొట్టానండి ఆకు తెగుళ్ళకి. పూత దశలో పురుగు మందులతో పాటండి బలానికి పొటాషియం నైట్రేట్ అంటే మల్టీకే ఉంటాం చూడండి, అది కొట్టాను సార్. ఎకరానికి 1 కేజీ. మిగతా రకాలు ఏమి వేశారు మీరు? మిగతా అది కొమ్మతూట అనే సాదా వెరైటీ ఒకటి వేసానండి. ఘంటసాల వాళ్ళు ఇచ్చింది 190 అనేది కొద్దిగా వేసాను సార్. జీబీజీ 190. అది మినీ కిట్టే. అది మినీ కిట్టే సార్. 1080 ఖమ్మం వెరైటీ మదిరా వెరైటీ ఒకటి ఉందండి, 1080. ఈ 3 మినీ కిట్లు వేసాను సార్. మామూలుగా పొలం అంతానేమో నంది, కొమ్మతూటు, కొంత 45 అట్టా వేసామండి వెరైటీలు అక్కడికి. ఇప్పుడు అన్నిట్లో ఏది బాగుంది మీకు? అన్నిట్లోకి ఇది అద్భుతంగా ఉంది సార్. ఈ రకంగా పంట పండితే ఎకరానికి 12 గంటలు 12 గంటలు తేలిగ్గా అవుతాయండి, తేలిగ్గా అవుతాయండి సార్. రైతులందరూ కూడా వేసుకోవచ్చు అండి. మెట్టకి మాగానికి ఆల్ సీజన్ అండి. ఇది వాళ్ళ సైంటిస్టులు చెప్పింది ఏంటంటే మాకు ఆల్ సీజన్ లో వేసుకోండి, అంటే సమ్మర్ లో కూడా వేసుకోమని చెప్పారు. సాధారణంగా డిసెంబర్ 7-15 లోపు మినిమం విత్తుకోమంటారు. అవునండి. ఆ తర్వాత విత్తుకుంటే దిగుబడి తగ్గిపోతా ఉన్నాయి. మరి దీని పరిస్థితి ఏంటి? దీని సైంటిస్టులు చెప్పడం ఏంటంటే అండి, మేమైతే సమ్మర్ లో ఇంకా వేయలేదు, వచ్చి నెక్స్ట్ వేద్దాం అనుకుంటున్నాం. వాళ్ళు చెప్పడం ఏంటంటే అండి, ఏ సీజన్ అయినా పర్వాలేదని చెప్పారండి. సో ముందు తెలుగు రాష్ట్రాల్లో ఇది చాలా అద్భుతాలు సృష్టించుద్దండి. ఇది చాలా దిగుబడులు పెంచుద్ది, రైతుల్ని కొంచెం బాగా బాగు చేసే లక్షణం ఉందండి, బాగా దిగుబడులు పెంచుద్ది అనుకుంటున్నాం. ఇప్పుడు మనకి ఎకరానికి ఎంత ఖర్చు అవుతుందండి మినిమం సాగుకి? మినిమం సాగు వచ్చేసి సుమారుగా 20,000 అవుతుంది ఎకరానికి. ఎంత దిగుబడి వస్తుందండి? ఇదే పొజిషన్ లో ఉంటే 10 దాటుద్దండి, 10-12 క్వింటాల పైన వస్తుంది. 5 క్వింటాల పైన వస్తుందండి ఎట్లా ఉంటే. సో మార్కెట్ రేట్ కంటే ఇప్పుడు విత్తనానికి డిమాండ్ ఎక్కువ ఉంది. విత్తనానికి డిమాండ్ అవునండి. సో దీన్ని అయితే విత్తనం ఇదే విత్తనం అయితేనండి రైతుకి ఖర్చులు పాను 40-50 వేలు దాకా వచ్చుద్దండి ఇదే విత్తనం ఎకరానికి. టీబీజీ 141 రకాన్ని పరిశీలించిన సాటి రైతులు ఏమంటున్నారో విందాం.
నమస్తే అండి. నమస్తే సార్. మీ పేరండి? మా విచార మల్లికార్జునరావు. మల్లికార్జునరావు గారు, మీ గోడపాడు గ్రామంలో చూస్తుంటే మినుము సాగులో ప్రతి రైతు కృషి అభినందనీయంగా ఉంది. అవును సార్. ఎకరానికి 6 నుంచి 8, 10 క్వింటాల దిగుబడి సాధించే దిశగా రైతుల ప్రయత్నం ఉంది. అట్లాగే ఫలితాలు కూడా అదే విధంగా ఉన్నాయి. పర్టికులర్ గా బసవరావు గారి పొలం చూస్తుంటే చాలా ఆశాజనకంగా ఉంది. ఇప్పుడు ఈ TBG 141 రకం చూశారు కదా మీరు? చూశాను. ఇది ఎలా ఉంది మీకు? బాగుందండి. ఏ విధంగా? ఇది మామూలుగా గాతలు వేసి వేయించారండి. ఈయన తక్కువ విత్తనం ఎక్కువ పరిమాణంలో వేసారు. ఓకే, ఒత్తుగా అది ఇది పలసన గాత అయ్యేసరికి ఇది మంచు బట్టి మంచు తేమ వెళ్ళటం వల్ల కానీ చెట్టు శాతం బాగా ఉంది. ఒక్కొక్క చెట్టుకు వచ్చి 100, 150, 200 కాయలు కూడా ఉన్నాయి. ఈ 141 విత్తనం అనేది కొత్తది. అవునండి. ఇలాంటి రకం ఎప్పుడైనా చూసారు? లేదండి. ఏం ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి? ప్రత్యేక లక్షణాలు అంటే ఇది చెట్టుకు మించిన కాయ ఉందండి. ఒక్కొక్క చెట్టుకే చూసుకుంటే మిగతా వెరైటీలు ఇంత కాయ దిగుబడి రాదండి. ఇది 10 వచ్చినా ఆశ్చర్యపడక్కర్లేదండి. 10 క్వింటాళ్ళు వచ్చినా ఆశ్చర్యపడక్కర్లేదు. సో ఇది ప్రతి రైతు సాగు చేసుకునే విధంగా ఉందండి. మీ ఆలోచన ఏంటి? మాది కూడా ఇది వచ్చేడు కొంత పెడదామని. అధిక దిగుబడి సామర్థ్యంతో ఆకర్షిస్తున్న TBG 141 మినుము రకం మున్ముందు తెలుగు రాష్ట్రాల్లో వేగంగా విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యవసాయంలో రైతు విజయం సాధించాలంటే అధిక దిగుబడినిచ్చే ఇలాంటి నూతన రకాలు మరెన్నో అందుబాటులోకి రావాలి. ప్రతి రైతు ఇలాంటి రకాలను అందిపుచ్చుకుని కొద్ది విస్తీర్ణంలో సాగు చేసి పరిశీలించి విస్తరించుకుంటే మున్ముందు మంచి ఫలితాలు సాధించే వీలుంది. రైతు బసవారావు స్థానికంగా సాగులో ఉన్న కొమ్మతూటు రకాన్ని కూడా అధిక విస్తీర్ణంలో కొనసాగిస్తున్నారు. ఇది సాదా రకం.